అవోళ్ళ పోలీసు వాళ్ళని చూస్తే దొంగలు పారిపోతారు, గట్టే దొంగగాలు కానొస్తే పోలీసు వాళ్ళు దొరకబడతారు. కానీ కండ్ల ముంగట దొంగోడు కానొస్తున్నా దొరకబట్టలేని పరిస్థితి వచ్చిందోళ్ళ హైదరాబాద్ సూరారం పోలీసు వాళ్ళకు. ఎట్నో ఏందో చూసిరా పోరి కథ ఏందో. ఇగో చూస్తురా, చెరువులున్న బండ మీద నిలబడ్డ ఈ దొంగోడిని. చెరువుల దొంగోడు, చెరువు గట్టు మీద పోలీసోళ్ళు. వాడు బయటికి రాడు, వీళ్ళు చెరువులో దుంకరు. పగటీలు శురువైందంటే పొద్దుగూట్ల పడ్డ దొంగోని వేట నడిచింది. హైదరాబాద్ జీడిమెట్ల సూరారం చెరువులో దొంగోని వేట ముచ్చటిది. సూరారం శివాలయ నగర్లున్న ఓ ఇంట్లోకి దూరిన ఈ దొంగగాడు బీరువ వలగొట్టి బట్టలన్నీ బయటికి గుంచి చదువుతుండట. గేట్కి తాళం ఎట్లుంది అట్లానే ఉండే. అయితే మా మమ్మీ వాళ్ళు వచ్చిర్రు అనుకుని నేను గేట్ తాళం తీసి వచ్చిన. డోర్ ఓపెన్ ఉండే, మెల్లగా ఓపెన్ చేసి వచ్చిన. నేను చూసినప్పుడు బీరువాలో ఏమో సర్దుతుండు, మొత్తం సామాన్లన్నీ కింద పడి ఉండే. బీరువాలో సర్దుతుండు. ఆంటీ వాళ్ళని పిలిస్తే ఆంటీ వాళ్ళు వస్తుంటే పరిగెత్తిండు, వెనక నుంచి వెళ్ళిండు. कार गराज नेटवर्क ग्रेट, क्लेम कवर ग्रेट, प्राइस वेट वाह प्राइस भी ग्रेट. टाटा AIG कार इंश्योरेंस, ट्रस्टेड नाम, फैंटास्टिक नाम. ఇక అప్పుడే ఆ ఇంటి ఓనర్ వచ్చిండు. అప్పటికే చదువుకున్నట్టుండు. ఇక ఓనర్ చూసి తప్పించుకొని పోయి పక్కపంటే ఉన్న చెరువులో దుంకిండు. ఇక వాడిని ఎటు పోకుండా ఒడ్డుకు కావలి కాసి పోలీసు వాళ్ళని పిలిపించిర్రు. ఇక వాడట్లా చెరువుల బండ మీద లోపట, పబ్లిక్ పోలీసు వాళ్ళంతా బయట. అరే ఇట్రారా, ఎంతసేపు నన్ను నిడిచేది లేదురా అని ఫస్ట్ బెదిరిచ్చిర్రు. కానీ చీకటైనా వాడు బయటికి రాకపోవడంతోని జర రారా మా అయ్య, అసలే మాకు ఈత కూడా రాదు, బూట్లు బట్టలు మొత్తం ఖరాబ్ అవుతాయి, రారా వచ్చి లొంగిపోరా అని బతిలాడిర్రు. వీళ్ళ సమక్షంలో ఒకసారి ఒడ్డుకొస్తే బాగుంటుంది. మీ పైన తొందరగా ఏ ఇంట్లో అయితే దొంగతనానికి వెళ్ళినామో వాళ్ళతో మాట్లాడి తొందరగా ఏ యాక్షన్ తీసుకోకుండా పంపించినట్టు చేస్తాం. ఒకసారి రండి బయటికి. చూడు వీని వేషాలు. హుసేన్ సాగర్ నడమ బుద్ధుడు నిలబడ్డట్టు సూరారం చెరువులో బండ మీద ముద్దుగా కూర్చుండే కాకుండా నేను బయటికి రావాలంటే TV9 వాళ్ళు రావాలి, రేవంత్ రెడ్డి రావాలని అంటున్నట. రిపోర్టర్లు అందరూ ఎన్నో ఉన్నారు. TV9 వచ్చింది, TV5 వచ్చింది, 34 వచ్చింది, మిగతా అన్ని మెయిన్ ఛానల్స్ అన్నీ వచ్చినాయి. మనం ఇక్కడ ఉంటే బయటకు వస్తే బాగుంటుంది. దొంగోళ్ళకు కూడా గింత డిమాండ్, ఇన్ని హక్కులుంటాయి ఆరా అయ్యా. ఇక వీని డిమాండ్ల చిట్ట అయిన సూరారం పోలీసు వాళ్ళకు సుర్రుమని ఎక్కడో గాలినంత పని అయినట్టుంది. గాని దొంగోడంటే పోలీసు వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టి 3 షేర్ల నీళ్లు తాగియాలన్న మాటను నిజం చేసిండు పో.